ఏమంతానే బీదార్పులు అరుస్తుండ్రు రోజు నన్ను ఢిల్లీలో వాడు కాంతలేడు నేను పోతే దొంగ లెక్క చూస్తుర్రు చెప్పులు ఎత్తుకపోతాడు మన అపాయింట్మెంట్లు ఇస్తలేరు మరి ఆయనకే దిక్కు లేకపోతే నీకేడికెళ్ళి చెప్తాడు ఆలోచించరు మీరు ఈయననేమో అభివృద్ధి చేస్తా అని మాట్లాడతారు నిలబడ్డా ఆయనే డెవలప్మెంట్ చేసుకుందాం అది కూడా చెప్తాం 10 ఏళ్లలో జూబ్లీ హిల్స్ లో 4000 కోట్ల పైచిలకు అభివృద్ధి చేసింది మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ రేపో ఎల్లుండో లెక్కతో సహా చెప్తాం మీరేం చేసిరో 2 నెలల్లో మీరు చెప్పురు 2 నెలల మీరు హైదరాబాద్లో ఏం చేసిండ్రు తెలంగాణలో ఏ కాన్స్టిట్యున్సీకి ఎంత ఇచ్చిండ్రు ఏ మనిషికి ఎంత ఇచ్చిండ్రు చెప్పండి దమ్ముంటే అవేవి లేవు ఇచ్చిన హామీలు మర్చిపోయినరు 6 గ్యారెంటీలు మూలకు పెట్టినరు ఏమన్నంటే ఇప్పుడు లాస్ట్లో ఓట్లకు పైసలు ఇచ్చి ప్రజలను అంగడి సరుకులెక్క కొని గెలుద్దామని చూస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళకి జూబ్లీ హిల్స్ ఓట్లు ఎంతమందికి ఉన్నాయి ఇక్కడ అందరు జూబ్లీ హిల్స్ ఓటర్లేనా అయితే మీకు డేంజర్ సుమో మీకు ఒక ముచ్చట చెప్పాలి నేను రేపు ఏం చేస్తారంటే కాంగ్రెస్ వాళ్ళు ఒకటే నమ్ముకున్నారు ఇక వాళ్ళకి అర్థమైంది మార్కెట్లో గిరాకీ లేదు పచార లేదు నమ్మేటోడు ఎవడు కనబడతలేడు ఇక్కడ వాళ్ళ కొద్ది ఎమ్మెల్యేలే నమ్మతలేరు ఇక ఇంకెవడు నమ్మాలి బయట అందుకే ఏం చేస్తారు ఎరికే నాకరికి ఇక దిగుతారుగా బెదిరిస్తుడు మొదలు చూస్తురు కదా అని నేను బెదిరిస్తుండు క్యాండిడేట్ ఇది నా అడ్డా ఇది ఎవరని అట్లా ఇట్లా చేస్తా ఇజ్జెత్తా అజ్జెత్తా అని బెదిరిస్తుడు మరి ఇటువంటి వాళ్ళు గెలిస్తే పొరపాటున గెలిస్తే ఇడ్లీ బండోళ్ళు చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళు వాళ్ళ దగ్గరికి మోపు గారిగా రౌడీలు వచ్చి హఫ్తా ఇస్తావా లేదా అని చెప్పి మళ్ళా బతకనిస్తారా ఆలోచన చేయండి లాస్ట్కు వాళ్ళు ఏమనుకుంటారు ఎరికేనా దింపుడు గల్లం ఆశ అంటారు చూడు దింపుడు గల్లం ఆశ ఏం పెట్టుకున్నారు వాళ్ళంటే ఒకటే పెట్టుకున్నారు ఆఖరికి పైసలు కొట్టి గెలవాలి అనుకుంటారు మీకు నేను ఒక మంచి ముచ్చట చెప్తా వస్తారు వరుసలు కలుపుతారు అక్క అంటారు చెల్లి అంటారు అన్న తమ్మి బామ్మర్ది అల్లుడు లేని వరుసలన్నీ కొత్త సుట్రికాలన్నీ ఉడతాయి ఇప్పుడు వస్తారు ఇంటింటికి వస్తారు బస్తీ నాయకులు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మెల్లగా చేతిలో పైసలు పెడతారు అవా ఈ 2000 తీసుకో నాకు మాత్రం ఓటి అని చేతిలో పైసలు పెడతారు మీరు ఒక్కటే పని చేయాలి వాళ్ళు హుషారుగాళ్ళు సరే బిడ్డ అని మీరు అంటారు కానీ వాళ్ళు హుషారుగాళ్ళు మనకంటే ఎక్కువ లంగలాలు వాళ్ళు ఏం చేస్తారు ప్రమాణం చెయ్యంటారు ఆడ దేవుని పాఠమో లేకపోతే మీ కుటుంబ సభ్యుల మీదనో నువ్వు ప్రమాణం తిను అంటారు మీరేం చేయాలి ఎరికేనా ఇట్లా చేయి చాపాలి ప్రమాణం చేయమంటే తీసుకోవాలి పైసలు బరాబరు లంగ పైసలు అవన్నీ తీసుకోవాలి తీసుకొని చేయి చాపి కళ్ళు మూసుకొని తుప్పాలు అనుకోవాలి లోపల బయటికి వాడు ఏమనమంటే అది అనాలి ఏం కాదు దేవుడు కూడా మోసంతోనే చేయించమని చెప్పిండు అర్థమైందా మోసాన్ని మోసంతోనే చేయించాలి ముళ్ళుతోనే చేయాలి వాడు చేయొచ్చు రేవంత్ రెడ్డి మోసం కానీ మనం చేయొద్దు అవన్నీ వాడు చేయలే ఏం చెప్పిండు మీకు నెలకు 2,500 ఇస్తా అని చెప్పిండు ఇచ్చిండా మరి 24 నెలలకు 60,000 బాకీ ఉన్నాడా లేదా ఇంకా కాంగ్రెస్ వాళ్ళని ఏం అడగాలి ఎరికైనా మీరు వాడు 2,000 చేతిలో పెడితే అవి బిడ్డ మరి మిగతా 58,000 ఎప్పుడు ఇస్తావురా అని అడగాలి అర్థమైందా పెన్షన్దారులు ఉన్నారనుకో వాళ్ళకి